హలో గైస్ ఎట్లున్నారు అందరూ? సో, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అబ్బా! కౌన్సెలింగ్‌కి సంబంధించి టీజీఎఫ్ సెట్ కౌన్సెలింగ్‌లో ఆల్రెడీ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ అయింది. స్టూడెంట్స్ అందరూ స్టార్ట్ చేసిండ్రు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం. సో, చాలామంది స్టూడెంట్స్‌కి డౌట్ ఏంటంటే అసలు ఈసారి ఎన్ని సీట్స్ ఉన్నాయి? బ్రాంచ్ వైస్ ఎన్ని సీట్లున్నాయి? అసలు మనకి కాలేజ్ సీట్ వస్తదా? రాదా? అంటే ఎవరికైతే ఒక 80, 90,000, 1,00,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్‌కైతే ఈ డౌట్ అయితే ఉంది. సో, అందుకే వాళ్ళతో పాటు వేరే స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ అయితే ఇస్తా ఈ వీడియోలో. అఫీషియల్ న్యూస్ అయితే వచ్చింది. బ్రాంచ్ వైస్ ఎన్ని సీట్స్ ఉన్నాయి? అండ్ అలాగే మొత్తం కంప్లీట్‌గా ఎన్ని సీట్స్ ఉన్నాయి? అండ్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది ఒక నంబర్ అయితే గవర్నమెంట్ మన ఎబ్సెట్‌కి సంబంధించిన కమిటీ అయితే రిలీజ్ చేసింది. సో, మీకు చూపియబోతున్నా. సో, మీరు స్క్రీన్ మీద చూడండి ఫస్ట్ అయితే. సో, ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి ఆల్మోస్ట్ ఒక యూనో సీట్స్ ఎన్నున్నాయి బీటెక్ సీట్లు కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటా త్రూ సీట్స్ ఎన్నున్నాయి అంటే 89,252 అయితే ఉన్నాయబ్బ. అండ్ ఓవరాల్‌గా అంటే ఇందులో మేనేజ్మెంట్ సీట్ ఇంకా వేరే కేటగరీస్ కలుపుకొని ఓవరాల్‌గా అయితే 1,21,000 1,21,639 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ మీరు కౌన్సెలింగ్ త్రూ వెళ్తున్నారు అంటే కన్వీనర్ కోటా త్రూ వెళ్తుంటే మాత్రం 89,252 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓకే. అండ్ ఇంకోటి ఇక్కడ ఇంట్రెస్టింగ్ డేటా చూపిస్తాను. ఐ థింక్ ఇక్కడ కొంచెం నా 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 వీడియో అడ్డొచ్చేస్తుంది. నేను ఇక్కడ తీసుకెళ్తా. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఫస్ట్ ఇందులో ఈ డేటా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అండ్ ఇది ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతూ ఉంటది ఈ డేటా. ఏంటంటే ఫస్ట్ 100 ర్యాంక్స్‌లో మీరు చూసుకుంటే హార్డ్‌లీ 5 స్టూడెంట్స్ మాత్రమే ఎబ్సెట్ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ జేస్తున్నారు. ఓకే. అండ్ మిగిలిన స్టూడెంట్స్ మరి ఏందన్నా అంటే మిగిలిన స్టూడెంట్స్ పార్టిసిపేట్ అసలు కనీసం ఎబ్సెట్ కౌన్సెలింగ్‌లో వాళ్ళు పార్టిసిపేట్ జేయట్లేదు. ఎన్‌రోల్ గూడా అవ్వలేదు. రిజిస్టర్ గూడా అవ్వలేదు వాళ్ళు. అండ్ ఈ 5 స్టూడెంట్స్ గూడా నాకు తెలిసినంత వరకు మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు వేరే మంచి ఎన్‌ఐటీస్ ఆర్ ఐఐటీస్ ఆర్ ట్రిపుల్ ఐటీస్‌లోకెళ్ళిపోతారు. సో, హార్డ్‌లీ టాప్ 100లో ఎవ్రీ ఇయర్ మనం ఆ ప్యాటర్న్ జూస్తూ ఉంటాం. హార్డ్‌లీ ఒకటో, ఇద్దరో స్టూడెంట్స్ మాత్రమే జాయిన్ అయితారు మన ఎబ్సెట్ కాలేజెస్‌లో. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ 100-500 మధ్యలో చూసుకుంటే 42 స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ 500-1000 ర్యాంక్స్ మధ్యలో చూసుకుంటే 135. అంటే మొత్తం అన్నీ కలుపుకుంటే 182 స్టూడెంట్స్ కన్నా ఎక్కువ మంది లేరు. టాప్ 1000 ర్యాంక్స్‌లో ఈ ఎబ్సెట్‌లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ చూసుకుంటే, ఆ టాప్ 1000 స్టూడెంట్స్ చూసుకుంటే ఓన్లీ 182 స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ట్రస్ట్ మీ 182 స్టూడెంట్స్ కూడా ఇందులో హార్డ్‌లీ 100 స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వరు. వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కడో వేరే దగ్గర మంచి కాలేజ్ వస్తాయి. వాళ్ళక్కడికెళ్ళిపోతారనమాట. అండ్ అలాగే మొత్తం టాప్ 10,000 తీసుకున్నా గూడా, అక్కడ గూడా ఏంటి అంటే అట్‌లీస్ట్ ఒక 500, 600 స్టూడెంట్స్ అలా వచ్చేస్తారు బయటికి. హూ విల్ నాట్ జాయిన్. వాళ్ళు వేరే కాలేజెస్‌లోకి, వేరే మంచి ప్రైవేట్ యూనివర్సిటీస్‌లోకి ఎళ్ళిపోతారు. సో, అలా ఏమవుతుందంటే అండ్ నాట్ ఓన్లీ టాప్ 10,000 ఓవరాల్‌గా ఎంతమందైతే స్టూడెంట్స్ పార్టిసిపేట్ జేస్తున్నారో, డేటా జూసుకుంటే ఒక 10, 20% మేబీ 20% ఉండొచ్చు. కొన్ని కొన్ని ఇయర్స్ వేరీ అవుతూ ఉంటది. కానీ గుడ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే మధ్యలో వెళ్ళిపోవడం, వేరే ప్రైవేట్ యూనివర్సిటీస్‌కి వెళ్ళిపోవడం, ఇక్కడ ఎబ్సెట్ త్రూ మంచి కాలేజ్ రావట్లేదు గాబట్టి వేరే ఎక్కడైనా డిఫరెంట్ ఆప్షన్ చూస్ చేసుకోవడం లాంటివి జేస్తూ ఉంటారు. సో, ఎవరైతే స్టూడెంట్స్‌కి అన్న నా ర్యాంక్ 90,000, 95,000 ఉంది. ఇక్కడేమో సీట్లు 89,000 ఉన్నాయి అంటున్నారు. మరి నాకు వస్తదా? రాదా? అంటే ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు. మీకు సీట్ వస్తుంది. మీరు కావాలంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూడండి. దాని నుంచి మీకు క్లారిటీ అయితే వచ్చేస్తది. ఓకే. సో, థట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే యూనివర్సిటీ వైస్ ఒకవేళ మీకు ఓయూ, జేఎన్‌టీయూ, కాకతీయ, మహాత్మా గాంధీ ఇట్లా టాప్ యూనివర్సిటీస్ చూసుకుంటే అందులో సీట్స్ అయితే ఇంజినీరింగ్‌కి సంబంధించి 4,000, 4,500కి దగ్గరలో అయితే ఉన్నాయి. ఓకే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ డేటా ఇన్‌ఫాక్ట్ చాలా మంది స్టూడెంట్స్‌కి యూజ్ అయ్యే డేటా ఇది. ఏంటంటే బ్రాంచ్ వైస్ ఎన్ని సీట్లున్నాయి. ఇక్కడ చూడండి. మనకి సీఎస్‌సిలో అన్నిటికన్నా హైయెస్ట్ నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. 27,431 సీట్స్ ఉన్నాయి. అండ్ ట్రస్ట్ మీ నేను లాస్ట్ ఇయర్ డేటా బట్టి ఇది చెప్తున్నా. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్ అయిపోయేసరికి సీఎస్‌సి ఆల్‌మోస్ట్ ఒక 95% సీట్స్ ఫిల్ అయ్యి ఉంటాయి. ఓకే. ఏఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ సీట్స్ లాస్ట్ ఫేజ్ వరకు గూడా మిగిలిపోతాయన్నమాట. సో, ఈ సీట్స్ ఎక్కువ కనిపించచ్చు మీకు సీఎస్‌సి సీట్లు. కానీ ఫాస్ట్‌గా ఫిల్ అయిపోతాయి. మీకు ఫస్ట్ ఫేజ్ అయిపోయే లోపల ఆల్‌మోస్ట్ అన్ని సీఎస్‌సి సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి. సో, 27,431 సీఎస్‌సి సీట్స్ ఉన్నాయి. ఐటీ ఏమో 3,786 ఉన్నాయి. ఆ తర్వాత సీఎస్‌సి, ఏఐఎంఎల్ ఈ ఇయర్ ఇంకా పెరిగినాయి సీట్లు లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే 13,537 అయింది.
సీఎస్‌సి డేటా సైన్స్ 7,479, సీఎస్‌సి సైబర్ సెక్యూరిటీ 1,691, ఆ తర్వాత ఏఐ అండ్ డేటా సైన్స్ 1,130, ఏఐ అండ్ ఎంఎల్ 1,190 సీట్స్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ నంబర్ అంటే ఇక్కడ టాప్ మీరు ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7 ఆ టాప్ 7 బ్రాంచెస్ అన్నీ గూడా సీఎస్‌సి అండ్ సీఎస్‌సి రిలేటెడ్ బ్రాంచెసే. అండ్ అవన్నీ కలుపుకుంటేనే మీకు ఆల్‌మోస్ట్ ఒక ఎన్నవుతాయి? అక్కడ 40,000 ఆల్‌మోస్ట్ ఒక 50,000 సీట్లు ఆడనే ఉన్నాయి మీకు. ఉన్న 89, 90,000 సీట్స్‌లో 45, 50,000 సీట్స్ సీఎస్‌సి రిలేటెడ్ బ్రాంచెస్ సీట్సే ఉన్నాయి మీకిక్కడ. ఓకే. సో, అదొకటి ఐ డోంట్ నో అంటే మేబీ ఐ ఎక్స్‌పెక్టెడ్ దిస్ ఇయర్ అట్‌లీస్ట్ ఈ ఇయర్ కొంచెం మనకి ట్రిపుల్ ఈ మెకానికల్ సీట్స్, ఈసీఈ సీట్స్ పెరుగుతాయి. ఎందుకంటే మనం జూస్తున్నాం దట్ నో మా ఇన్‌ఫాక్ట్ ఒక ట్రెండ్ నడుస్తుంది. ఐఐటీస్‌లో గూడా, ఎన్‌ఐటీస్‌లో గూడా ఒకప్పుడు ముందు ఇయర్స్‌లో ఈ కోర్ బ్రాంచెస్‌కి కట్ ఆఫ్ ఎక్కువుండేది. కానీ ఈసారి కట్ ఆఫ్ తగ్గింది. ఐఐటీస్‌లో సర్ప్రైజింగ్‌లీ కోర్ బ్రాంచెస్ లైక్ ట్రిపుల్ ఈ, ఈసీఈ ఇంకా మనకి సివిల్, మెకానికల్ కట్ ఆఫ్ తగ్గింది ర్యాంక్. నార్మల్‌గా అయితే కట్ ఆఫ్ ర్యాంక్ ఎక్కువుంటది దానికి. సో, దాని అర్థం ఏంటి అంటే స్టూడెంట్స్ మేబీ సాఫ్ట్‌వేర్ సైడ్ కొంచెం అక్కడ రీసెట్ నడుస్తుంది. కొంచెం అక్కడ థింగ్స్ ఆర్ నాట్ వెరీ స్టేబుల్. ఏఐ వచ్చింది. ఎవరికీ క్లారిటీ రావట్లేదు. 4 ఇయర్స్ తర్వాత ఏముంటుంది? సో, క్లారిటీ లేక స్టూడెంట్స్ ఆర్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు కోర్ ఇంజినీరింగ్. ఎందుకంటే కోర్ ఇంజినీరింగ్ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు. సేమ్ అలాగే ఉంటుంది కోర్ ఇంజినీరింగ్. ఆ ప్రిన్సిపల్స్ ఎక్కడ కూడా చేంజ్ అవ్వవు. సో, ఆ ట్రెండ్ ఐఐటీస్, ఎన్ఐటీస్‌లో నడుస్తుంది. బట్ ఎఫ్‌సెట్‌లో చూసుకుంటే కంప్లీట్‌లీ రివర్స్ ట్రెండ్ అయితే కనిపిస్తుందబ్బా! ఐ డోంట్ నో మరి ఇన్ని సీఎస్‌ఈ సీట్‌లు సీఎస్‌సి రిలేటెడ్ సీట్స్ తీసుకొని వస్తున్నారు గానీ, ఇన్ని సీట్స్ తీసుకొస్తున్నప్పుడు అసలు ఇన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయా? అసలు ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయా బయట? అది గూడా ఈ ఏఐ జమానాలో ఇన్ని ఆపర్చునిటీస్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో మరి అది చాలా డౌట్‌ఫుల్ అనిపిస్తుంది. సో, ఈసీఈ 10,000 సీట్స్ ఆల్‌మోస్ట్ 11,000 సీట్స్ అయితే ఉన్నాయి. ట్రిపుల్ ఈ 4,465, సివిల్ 3,399, 3,339 ఉన్నాయి. అండ్ మెకానికల్ అన్నిటికన్నా లీస్ట్ 3,000 సీట్స్ అయితే ఉన్నాయబ్బా! సో, ఇదనమాట. సో, అగైన్ మీకనిపియచ్చు ఇక్కడ సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ, ఈసీఈ సీట్లు తక్కువున్నాయని. కానీ నేను జెప్తున్నా గదా! మీకు ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత మీకు డేటా జూపిస్తా. ఈ సీఎస్‌సి ఇంకా ఈసీఈ సీట్లు ఆల్‌మోస్ట్ ఫిల్ అయిపోయి ఉంటాయి. ఈ ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ తక్కువ సీట్స్ అయినా గూడా ఈ సీట్స్ మీకు ఫైనల్ ఫేజ్ వరకు గూడా అవైలబుల్ ఉంటాయి. ఓకే. సో, ఒకవేళ ఎవరైనా స్టూడెంట్ ట్రిపుల్ ఈకెళ్తున్నారు, ఒక ట్రిపుల్ ఈకి ట్రై చేద్దాము అనుకుంటే యెస్, మీకు ఈజీగా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అదే మీరు సీఎస్‌సి సైడ్ ఎళ్దాము అనుకుంటే మాత్రం కాంపిటీషన్ అయితే ఉంటది. ఓకే. సో, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. సో, ఇదన్నమాట. అంటే జస్ట్ మీకొక బికాజ్ స్టూడెంట్స్ వర్ ఆస్కింగ్ మీ అన్న ఎన్ని సీట్స్ ఉంటాయి ఈసారి? బ్రాంచ్ వైస్ ఎక్కువనే ఉంటాయా సీఎస్‌సికి సీట్లు? ట్రిపుల్ ఈకి ఎన్ని సీట్స్ ఉండొచ్చు అని. సో, ఖచ్చితంగా ఈ డేటా జూసుకోండి అండ్ వెబ్ ఆప్షన్స్ దానికి తగ్గట్టుగా ఫిల్ చేయండి. ఓకే. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండబ్బా! వెబ్‌సైట్‌కి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే వెంటనే వీడియో చేసేసి మీకు వెంటనే తెలిసేలా చేస్తాము. అండ్ యాహ్! దట్స్ ఇట్. థాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. అండ్ అగైన్ మన ఛానెల్‌లో ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి, అలాగే డిఫరెంట్ బ్రాంచెస్‌కి సంబంధించి హానెస్ట్ రివ్యూస్ చేసినాం మేము. స్టూడెంట్స్‌తో మాట్లాడి అక్కడ ఎంప్లాయీస్ అంటే ఆ బ్రాంచెస్‌లో మంచి కెరియర్ ఎస్టాబ్లిష్ చేసుకున్న ఎంప్లాయీస్‌తో మాట్లాడి చేసిన రివ్యూస్ అవన్నీ. ఒకసారి వెళ్లి చూడండి అండ్ దాని తర్వాత డెసిషన్ తీసుకోండి. ఓకేనా? So that's it, guys. Thank you so much. ఇంకేమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బై.